అందరికీ తెలిసిందే కరోనా రెండవ వేవ్ అన్నది అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో బాగా వస్తుంది. అలాగే మన అనంతపురం జిల్లా కూడా ఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దాట్. నంబర్ ఆఫ్ కేసెస్ అన్నవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఆ పెరుగుదల కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకుముందులాగా గ్రాడ్యువల్గా కాకుండా ఇప్పుడు కేసెస్ అనేవి చాలా ఎక్కువ స్పీడ్తో పెరుగుతూ ఉన్నాయి, చాలా ఎక్కువ నంబర్లో వస్తూ ఉన్నాయి. యాజ్ ఆన్ టుడే 4074 యాక్టివ్ కేసులు ఉన్నాయి మన జిల్లాలో. రోజుకు మొన్నటి వరకు ఒక 4000 వరకు టెస్ట్ చేసే వాళ్ళము. నిన్న 20 నుంచి 6000 పైసలకు టెస్ట్ చేస్తున్నాము. సో దట్ ఎక్కువ మందిని డిటెక్ట్ చేసి ఎక్కువ మందిని మనం హోమ్ ఐసోలేషన్లో లేదంటే ట్రీట్ చేయడం ద్వారా కోవిడ్ స్ప్రెడ్ అన్నది తగ్గించవచ్చు అన్నది. సో టెస్టులు కూడా మనం చాలా నంబర్స్ని పెంచడం జరిగింది. 4074. సో మన జిల్లాలో ఉన్నటువంటి ఇంతకుముందు సెప్టెంబర్ మాసంలో అంటే ఏదైతే పీక్ సెప్టెంబర్ 2020లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎప్పుడైతే వచ్చి ఉన్నాయో అప్పుడు ఎన్ని హాస్పిటల్స్ తీసుకున్నామో అన్ని హాస్పిటల్స్కి కూడా మళ్ళీ ఇప్పుడు నోటిఫై చేయడం జరిగింది. అంటే 39 హాస్పిటల్స్ పీక్ టైంలో మనం కోవిడ్ హాస్పిటల్స్గా నోటిఫై చేసి ఉన్నాము. ఇప్పుడు ఆ 39 హాస్పిటల్స్ని కూడా మళ్ళీ కూడా ఒక 3-4 days బ్యాక్ కోవిడ్ హాస్పిటల్స్లో నోటిఫై చేయడం జరిగింది. దెన్ అవుట్ ఆఫ్ దట్ 39లో యాజ్ ఆన్ టుడే 18 హాస్పిటల్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ కోవిడ్ సర్వీసెస్. సో యాజ్ ఆన్ టుడే 4308 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. టోటల్ గా ఇప్పటి వరకు అంటే రైట్ ఫ్రమ్ March 29, 2020 నుండి ఈ రోజు వరకు 74,000 కేసులు వచ్చాయి. మనకి 74,662. మనం దాదాపుగా 13.5 లక్షల టెస్టులు చేశాం. 13.5 లక్షల టెస్టులు చేస్తే 74,000 వచ్చాయి. అంటే పాజిటివిటీ 5.63. ఇది ఓవరాల్ గా పాజిటివిటీ. ఇది రాష్ట్ర పాజిటివిటీ కంటే కూడా మనది తక్కువనే ఉంది. కంపారేటివ్లీ చూస్తే స్టేట్ పాజిటివిటీ సమ్వేర్ 6 పైన ఉంది, మనది 5.63లో ఉంది. అలాగే డెత్ రేట్ చూసుకుంటే 0.88 డెత్ రేట్తో ఇక్కడ కూడా స్టేట్ యావరేజ్ కంటే కూడా వీ హ్యావ్ బెటర్ మేనేజ్మెంట్. అంటే డెత్ రేట్ అనేది స్టేట్ యావరేజ్ కంటే కూడా తక్కువగా ఉంది. ఈ 4308 పాజిటివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో హాస్పిటల్స్ లో ఉన్నది 687. 687లో 67 మాత్రం ఐసీయూలో ఉన్నారు. నాన్ ఐసీయూలో 403 మంది ఉన్నారు. ఆ 403లో ఆక్సిజన్ లో ఉన్నవి అంటే ఆక్సిజన్ యూసేజ్ తో ఉన్నది 316, నాన్ ఆక్సిజన్ లో 87, జనరల్ ఆక్సిజన్ నాన్ ఆక్సిజన్ అండ్ జనరల్ బెడ్స్ లో ఉన్నది 217. మొత్తం 403 మంది ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా మనం కోవిడ్ కేర్ సెంటర్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. మనం లాస్ట్ టైం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నప్పుడు మొత్తం 23 కోవిడ్ కేర్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేశాము. మళ్ళీ ఆ 23ని కూడా మనం రీనోటిఫై చేయడం జరిగింది. సో దాదాపుగా 5,500 బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్స్ లో కూడా మనం రెడీ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు 6 ఆపరేషన్లకు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ 6 ఆర్ ఫంక్షనింగ్. అనంతపురంలో, హిందూపురంలో, కళ్యాణదుర్గంలో వేరియస్ డిఫరెంట్ లొకేషన్స్ లో 6 కోవిడ్ కేర్ సెంటర్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఈ 6 కోవిడ్ కేర్ సెంటర్స్ లో దాదాపుగా 1,500 బెడ్ కెపాసిటీ ఉంది. ఇంకా మిగతావి కూడా ఆపరేషన్లకి తీసుకొని వస్తాం. సో డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని వాటన్నింటినీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే మనకు రూరల్ ఏరియాస్ లో 13,84,000 టెస్టులకు చేయగా 74,000 5.3% పాజిటివ్ వచ్చింది. అందులో రూరల్ ఏరియాస్ లో మనకు 9,77,000 టెస్టులు చేశాం. దానికి 34,000 పాజిటివ్ వచ్చాయి. అంటే 3.53 పాజిటివిటీ రేషియో. అర్బన్ ఏరియాస్ లో 4,10,10,000 టెస్ట్ చేశాం.
దాంట్లో 38,000 వచ్చినాయి. పాజిటివిటీ 9.5. అంటే అర్బన్ ఏరియాలో పాజిటివిటీ అన్నది ఎక్కువ ఉంది, రూరల్ ఏరియాస్లో పాజిటివిటీ అన్నది తక్కువగా ఉంది. సో ఇప్పుడు పాజిటివిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అటువంటి ప్లేసెస్లోనే ఎక్కువ టెస్ట్ చేసి ఎక్కువ తొందరగా ట్రేస్ చేసి ట్రీట్ చేయడానికి అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ మన ఈ ఫంక్షనల్ నోడల్ ఆఫీసర్ అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క సీనియర్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. టెస్టింగ్ ఒక ఫంక్షన్, కాంటాక్ట్ ట్రేసింగ్ ఒక ఫంక్షన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక ఫంక్షన్, అంబులెన్స్ మేనేజ్మెంట్ ఒక ఫంక్షన్, కంటైన్మెంట్ ఒక ఫంక్షన్. ఇలాగా ఫంక్షనల్ కోవిడ్ కేర్ సెంటర్స్ మేనేజ్మెంట్, హోమ్ ఐసోలేషన్ మేనేజ్మెంట్, 104 మేనేజ్మెంట్, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ మేనేజ్మెంట్, ఇలాగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. మన దగ్గర 40 మంది ఫంక్షనల్ నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో దట్ మనం ఈచ్ వర్క్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడానికి, మానిటర్ చేసుకోవడానికి. ఓకే, కూడా వీళ్ళందరూ కూడా వారి యొక్క రెస్పెక్టివ్ యాక్టివిటీస్ ని చేస్తూ ఉన్నారు. అన్నింటినీ కూడా మనం ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు కావాల్సినటువంటి డ్రగ్స్, ఏపీఎంఎస్ ఐడీస్ నుండి కావాల్సినటువంటి డ్రగ్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ గుర్తించుకుంటూ ఉన్నాము. కోవిడ్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి రెమ్డెసివిర్ కావచ్చు, టోసిల్లీ జుమాబ్ కావచ్చు, లేదంటే ఇతర కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దగ్గర సఫిషియెంట్ గా ఉండేలాగా ఎప్పటికప్పుడు స్టెప్స్ తీసుకుంటున్నాము. యాజ్ ఆఫ్ నౌ సఫిషియెంట్ గా ఉన్నాయి. ఇవి కాకుండా మనకు లాస్ట్ ఇయర్ అంటే సెప్టెంబర్ లో ఎంతైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ పర్సన్స్ ఉన్నారు, అప్పుడు ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ అయ్యింది, ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఆ పీక్ కి ఆల్రెడీ రీచ్ అయిపోయాం అంటే అప్పుడు ఎన్ని కేసులు వచ్చాయో అన్ని కేసులు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సో దాన్ని తట్టుకోవాలంటే ఆక్సిజన్ కంటెంట్ మనకి ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి సో ఆక్సిజన్ అన్నది వేస్ట్ కాకుండా ఉండడం కోసము, ఆక్సిజన్ ని ప్రాపర్ గా, రేషనల్ గా, జుడిషియస్ గా వాడుకోవడం కోసము మనం ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క కమిటీ, ఈచ్ హాస్పిటల్లో దేర్ విల్ బి ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ. సో అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ, రెసిడెంట్ మెడికల్ ఆఫీసరు, లేదంటే నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్సు, అక్కడ ఉన్నటువంటి ఇతర రిలవెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారితో హాస్పిటల్ ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ ఫర్ దట్ హాస్పిటల్, బోత్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి, ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా వేయడం జరిగింది. అలా కాకుండా హాస్పిటల్ మానిటరింగ్ టీమ్ అంటే ప్రతి షిఫ్ట్ లో కూడా మార్నింగ్ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు, 2 నుండి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు ఏదైతే షిఫ్ట్ వైజ్ టీమ్స్ ఉంటాయో ప్రతి షిఫ్ట్ లో కూడా హాస్పిటల్ మానిటరింగ్ టీమ్ ఒక టీమ్ ని పెట్టేసుకొని ఆ డ్యూటీలో ఉన్నటువంటి హెడ్ నర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి లీడింగ్ దట్ టీమ్. అండ్ దేర్ జాబ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడం అండ్ ఆక్సిజన్ కన్జంప్షన్ ని జుడిషియస్ గా ఉండేటట్టు చూసుకోవడం, రేషనల్ గా ఉండేటట్టు చూసుకోవడం. అంటే ఆక్సిజన్ మనకి ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఆక్సిజన్ సాచురేషన్ అనేది 95-96 వరకు మనం ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 95-96 రీచ్ అయ్యిందంటే హాస్పిటల్ ఆక్సిజన్ అనేది అవసరం లేదు. సో ఖచ్చితంగా ఆ స్థాయికి వచ్చేంత వరకు పెట్టి ఆ స్థాయికి వచ్చిన తర్వాత తీసేయడము, దెన్ ఒకవేళ పొరపాటున ఆన్ చేసి పెట్టేసి పక్కన ఎక్కడో వెళ్ళి కూర్చోవడము, లేదంటే రాత్రి అంతా ఆన్లోనే ఉండడము, ఇట్లాంటి వేస్టేజెస్ జరగకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఆక్సిజన్ అంటే మనకి స్కేర్స్ కమోడిటీ. సో ఆ వేస్టేజ్ అనేది జరగకుండా ఖచ్చితంగా 100% రేషనల్ గా వాడడం కోసము ఈ ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్స్, ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీస్. సో జిల్లా స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో ఒక నోడల్ ఆఫీసర్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీ అట్ ద హాస్పిటల్ లెవెల్ అండ్ ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్ అట్ ద షిఫ్ట్ డేలో
ఇన్ని షిఫ్ట్లు ఉంటే ఈ షిఫ్ట్కి ఒక టీమ్, ఇటువంటి టీమ్స్ని పెట్టడం జరిగింది. సో దట్ ఆక్సిజన్ కన్సంప్షన్ మనం జుడిషియస్గా చూసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఎంత ఎఫిషియన్సీ 100% పెట్టుకున్నా కూడా కన్సంప్షన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకి ఎవరైతే సప్లయర్ ఉన్నారో, అంటే మనకు కర్ణాటకలో బళ్ళారిలో ఉన్నటువంటి జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అక్కడి నుండి మనకు ఆక్సిజన్ అనేది మనకు త్రూ ఫ్రాక్సైర్ అని చెప్పేసి ఒక ఏజెన్సీ ఉంది, లిండే అని ఒక ఏజెన్సీ ఉంది, వాటి ద్వారా మనకు సప్లై అవుతుంది. సో ఆ ఏజెన్సీతో మాట్లాడుకొని మనకు ఇంకా అడిషనల్ గా ఆక్సిజన్ ఇచ్చేలాగా కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంతకుముందు 3 days ఒకసారి రీఫిల్లింగ్ అనేది జరిగేది. అంటే ఆక్సిజన్ ప్లాంట్స్ లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి చోట ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్ లో కరోనా వచ్చినప్పుడు ప్రతి చోట కూడా మనం పెట్టించాము. మన జీజీఎస్ లో 13 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించాము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 13 మెట్రిక్ టన్స్ పెట్టించాము. అలాగే కదిరిలో పెట్టించాము, గుంటకల్లో పెట్టించాము, హిందూపురంలో పెట్టించాము. సో ప్రతి చోట కూడా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం మొదటి విడత కరోనా వచ్చినప్పుడు బలోపేతం చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. అది ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని జస్ట్ ఒక 1-2 months పీరియడ్ లోనే మనం యూటిలైజేషన్ లైక్ తీసుకొని రావడం జరిగింది. అలాగే క్యాన్సర్ యూనిట్ పాడుపడిపోయిన పరిస్థితి నుండి దాన్ని దాదాపు 266 బెడ్ల కెపాసిటీతో తీసుకొని రావడం జరిగింది. అలాగే సిమిలర్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్స్ కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు డెవలప్ చేసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం డెవలప్ చేయడం జరిగింది. అది ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అడిషనల్ గా కావాలంటే ఇప్పుడు కూడా దాన్ని ఫర్దర్ పెంచుకోవడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాం. సో ఇది ఆక్సిజన్ కి సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి. ఇది కాకుండా కరోనాని హాస్పిటల్లో ఒకటి మేనేజ్ చేయలేము, హాస్పిటల్ రాకముందే మేనేజ్ చేసుకోవడం. కానీ దానికోసం అని చెప్పేసి మాస్ అవేర్నెస్ డ్రైవ్ అనేది మనం టేకప్ చేయడం జరిగింది. సో ఈ మాస్ అవేర్నెస్ డ్రైవ్ లో రైట్ ఫ్రమ్ లోయెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ఫంక్షనరీ అంటే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వరకు, ఇంకా అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాలంటీర్స్ వరకు కూడా మనం మాట్లాడేసి ప్రతి కుటుంబాన్ని కూడా ఈ మాస్క్ ధరించడం కానీ, భౌతిక దూరాన్ని పాటించడం కానీ, లేదంటే హ్యాండ్స్ ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఈ పద్ధతులన్నీ చెప్పడం జరిగింది. అలాగే ఇంట్లో ఉంటూ ఎటువంటి ఈ ఆయుష్ కు సంబంధించిన లేదంటే హోమియో అంటే హోమ్ చిట్కాలు ఏవైతే ఉంటాయో ఆవిరి పట్టుకోవడం కావచ్చు, గార్గిలింగ్ చేయడం కావచ్చు, వేడి నీళ్ళు తాగడం, ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం ప్రతి మనిషి కూడా ఫాలో అయ్యేట్లా చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్ ఒకటే కాకుండా ఎన్జిఓస్ ని కూడా మనం ఆల్రెడీ నేను కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రిలీజియస్ లీడర్స్ తో మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఇది అయిపోయిన తర్వాత మన సర్పంచెస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు సర్పంచ్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ అవేర్నెస్ దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ఒకటి. రెండోది ఇంతసేపు నేను చెప్పినట్టుగా 23 కోవిడ్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేసాము. 6 పని చేస్తున్నాయి, మిగతావన్నీ కూడా మళ్ళీ వచ్చేస్తాయి. సిమిలర్లీ హాస్పిటల్స్ 39 ఓపెన్ చేసాము, అందులో 18 పని చేస్తున్నాయి, మిగతావి కూడా వచ్చేస్తాయి. క్లినికల్ మేనేజ్మెంట్ లో డాక్టర్స్ ఏదైతే మనం లాస్ట్ టైం స్టాఫ్ ని తీసుకున్నామో, ఎస్పెషల్లీ కోవిడ్ కోసం తీసుకున్నాము, దాదాపు 918 మంది తీసుకున్నాము. డాక్టర్లు, నర్సులు, సెక్యూరిటీ అంతా కలిపి. సో ఆ 918 మందిని కూడా మళ్ళీ రీఎంగేజ్ చేస్తూ ఉన్నాము. సో రీఎంగేజ్ చేస్తున్నాము. అందులో దాదాపు 600 వైద్యులు ఆల్రెడీ జాయిన్ అయిపోయినారు. మిగతా వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్తూ ఉన్నాం. మొత్తం అందరినీ తీసుకుంటున్నాము. ఇంకా అవసరమైతే ఫర్దర్ గా ఫ్రెష్ గా తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సో గవర్నమెంట్ నుండి మీకు సిచ్యువేషన్ మేనేజ్ చేయడానికి ఎంత మందినైనా తీసుకోండి అని చెప్పేసి మనకు ఇచ్చి ఉన్నారు. సిమిలర్లీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కోవిడ్ బిహేవియర్. సో దానికోసం అని చెప్పేసి ఈ పెనాల్టీ వేయడము, మాస్క్ పెట్టుకోకపోతే అదంతా కూడా త్రూ పోలీస్ ద్వారా మిగతా ఏజెన్సీస్ ద్వారా కూడా చేయిస్తూ ఉన్నాము. అలాగే మనకి 104 కాల్ సెంటర్ అని చెప్పేసి స్టేట్ లెవెల్లో ఉంది. ఎనీ పర్సన్ వాంటింగ్ ఎనీ మెడికల్ సర్వీస్ ఆర్ ఎనీ సర్వీస్, ఎస్పెషల్లీ మెడికల్ సర్వీస్ లో 104 కాల్ సెంటర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఒక్కొక్క షిఫ్ట్ లో 10 మంది ఉండేలాగా. పొద్దున షిఫ్ట్ లో 10 మంది, మధ్యాహ్నం షిఫ్ట్ లో 10 మంది, రాత్రి షిఫ్ట్ లో మాత్రం 5 మంది. సో రాత్రి అంత ఎక్కువ కాల్స్ ఉండవు కాబట్టి 10+10+5
ఇటువంటి ఒక షిఫ్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ తోని 104 కాల్ సెంటర్ దానికి ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి ఆపరేషనలైజ్ చేస్తున్నాం. అందులో మనకు కోవిడ్ టెస్ట్ చేయమని చెప్పేసి, లేదంటే మాకు కోవిడ్ వచ్చింది ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని, లేదంటే ఎక్కడ వ్యాక్సినేషన్ వేస్తారు, లేదంటే హాస్పిటల్ అడ్మిషన్ కావాలి, లేదంటే అంబులెన్స్ కావాలి, లేదంటే సమ్ డౌట్ ఉంది, ఇట్లా ఏ విధమైనటువంటి క్వెరీస్ అయినా కూడా వాటన్నిటిని కూడా అడ్రస్ చేయడానికి ట్రైన్డ్ మ్యాన్ పవర్ ని మనం 104 కాల్ సెంటర్ లో పెట్టి ఉన్నాము. సో దాంట్లో మనకు వచ్చినటువంటి వాటిని టికెట్స్ అంటారు. ఇఫ్ సంబడి కాల్స్ అండ్ టెల్స్ సమ్ ఇష్యూ, దాన్ని టికెట్స్ అంటాం అనమాట. సో అట్లా వచ్చినటువంటి టికెట్స్ అన్నింటినీ కూడా ఏ రోజుకి ఆ రోజు అడ్రస్ చేస్తూ ఇమీడియట్ గా వితిన్ 24 hours లో వాటిని పరిష్కారం చేస్తూ ఉంటాం. సో మన దగ్గర ఇప్పుడు మిగతా అంటే ఆల్ అదర్ కేటగిరీస్ లో వచ్చినటువంటి టికెట్స్ అంటే గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. కేవలం ఒక 18 వరకు ఇప్పుడు యాజ్ అన్ నౌ ఇప్పుడు వెరిఫై చేసినప్పుడు అది రోజు పొద్దు నుండి వస్తూ ఉంటాయి, సాయంత్రం కల్లా క్లియర్ అయిపోయాయి. టెస్టింగ్ కోసం ఒక 2300 మాకు టెస్ట్ చేయండి అని చెప్పేసి చేసుకున్నారు. దాదాపు మొన్న 5000 పైన ఉండేది, దాన్ని మనం తగ్గించుకుంటూ నిన్నటి ఈ రోజుకి 2300 ఉన్నాయి. అది కూడా ఈ రోజు ఆ రోజు టెస్ట్ చేస్తూ ఉంటారు. సిమిలర్లీ టెస్టింగ్ అనేది కూడా ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వస్తున్నాయో, లేదంటే ఏ కేటగిరీస్ వస్తున్నాయో, అందులో మనం ఈసారి గమనిస్తే మొదటి విడతకి రెండో విడతకి తేడా ఏంటంటే, మొదటి విడతలో ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినటువంటి వాళ్ళకి ఎక్కువ వచ్చేది. అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 60 సంవత్సరాలు పైబడి ఉన్నారు, కోమార్బిడిటీస్ ఉన్నాయి, ఇటువంటి అంటే లేదంటే దీర్ఘకాలమైన రోగాలు ఉన్నాయి, అటువంటి వాటికి. ఈసారి వస్తున్నటువంటి పాజిటివ్ కేసెస్ చూస్తే 21 to 40 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బాగా వస్తున్నాయి. అంటే బాగా బయట తిరుగుతూ ఉన్నారు, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించట్లేదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి అనాలిసిస్ చేస్తే 21 to 40 ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వారికి, అందులో ఎస్పెషల్లీ జెంట్స్కి, ఎందుకంటే బయట ఎక్కువ తిరుగుతూ ఉన్నట్టున్నారు, అటు ప్రోటోకాల్స్ పాటించట్లేదు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ త్రూ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఈజ్ దట్, సో ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అన్నది ఖచ్చితంగా మనం పాటించడం అన్నది మన ఓన్ సేఫ్టీకి, మన ఓన్ ఆరోగ్యానికి మంచిది. సో అది ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఉన్నారు. సో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సో కోవిడ్ ని సెకండ్ వేవ్ లో వస్తున్నటువంటి కోవిడ్ కేసెస్ ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి, దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నాము. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే దట్ కోఆర్డినేషన్ అండ్ టీమ్ వర్క్. టీమ్ అంటే నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, టీం అనంతపురంలో ప్రజలు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, పత్రికలు పాత్రికేయ మిత్రులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్జిఓలు ఉంటారు, రిలీజియస్ లీడర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. సో మనమంతా కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి టైం వచ్చేసింది. సో ఇందులో పాయింట్అవుట్ చేసుకోవడానికి, లేదంటే వారు సరిగా చేయట్లేదు, మీరు సరిగా చేయట్లేదని చెప్పేసి చెప్పుకోవడానికి వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ దట్ కైండ్ ఆఫ్ బికరింగ్. సో మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్, అలాగే ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, కోవిడ్ అన్నది ఇప్పుడు మన ఇళ్ల ముందర ఉంది, ప్రతి కుటుంబంలో కూడా వస్తున్నాయి. సో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ని మనమంతా కూడా ఖచ్చితంగా పాటించాలి, పాటించి దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రెండోది, కోవిడ్ రాగానే నాకు అమ్మో హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి, లేదంటే ఇమ్మీడియట్ గా వెళ్ళేసి ఏదో ప్రభుత్వంలో వెళ్ళినట్టు వెళ్ళి హాస్పిటల్లో పట్టుకోవాలి అన్నటువంటి ఆతృత కొంతమందిలో కనబడుతుంది. అది అవసరం లేనటువంటి భయం. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా సింటమ్స్ లేకపోయినా, లేదంటే ఆరోగ్యంగా ఉన్నా ఇంట్లోనే ఉండి చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ మైల్డ్ సింటమ్స్ నుండి అటువంటి వారు కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఉండవచ్చు. ఎవరైతే మరీ సివియర్ గా ఉంటే అటువంటి వారికి మాత్రమే హాస్పిటలైజేషన్ అనేది అవసరం. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి ప్రతి 100 కేసులలో దాదాపుగా 90% కేసులు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోగలిగినట్టే, ఇంట్లో ఉన్నా కూడా చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల బాగా అవుతున్నవి. ఒక 7 to 8 కోవిడ్ కేర్ సెంటర్స్ లో ఉండాల్సి ఉంటుంది. ఓన్లీ 3% మాత్రమే, 2 to 3% మాత్రమే హాస్పిటల్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు.
సో గవర్నమెంట్ అలాగే జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా ప్రజల యొక్క ప్రాణాలను, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలుగా మనం ముందు ఉన్నాము. దాని విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. కొన్ని అందరూ అని నేను చెప్పను, కానీ కొంతమంది ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ రేట్స్ వసూలు చేయడం కానీ, లేదంటే ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం ఏదైతే రేట్స్ ఫిక్స్ చేశారో ఆ రేట్స్ కాకుండా ఎక్కువ రేట్స్ వసూలు చేయడము, సిటీ స్కాన్ అవసరం ఉందా లేకపోయినా అది చేయించడము, అటువంటిది ఎవరైనా అటువంటి ఇది చేస్తే అన్నెసరీగా ఎక్కువ రేట్లు వసూలు చేయడం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో ఏమాత్రం మొహమాటం ఉండదు. ప్రజల ఆరోగ్యానికి మించినటువంటి ఇది ఏదీ లేదు. సో అందులో ఆరోగ్యంతో ఆడుకునేటటువంటి ఎవరినైనా కూడా దేవుడు క్షమించడు, గవర్నమెంట్ క్షమించదు.